సంవత్సరాలు గడిచినా పనులు ముందుకు సాగవు. చేసే కొద్దో గొప్ప పనులు తూతూ మంత్రంగా కానిచ్చేస్తారు. ఇది ఉభయ గోదావరి జిల్లాలోని ఏటిగట్ల ఆధునీకరణ దుస్థితి. 2006లో వచ్చిన వరదలతో తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని లంక గ్రామాల్లో గట్లు తెగిపోయాయి. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట నష్టంపై స్పందించిన ప్రభుత్వం గట్ల ఆధునీకరణకు 4500 కోట్లను కేటాయించింది. గట్ల ఆధునీకరణ పనుల్ని 5 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించింది. కానీ సర్కార్ ఆదేశాలు వరదల్లోనే కొట్టుకుపోయాయి. 10 రోజుల క్రితం కురిసిన వర్షాలకు రాజోలు ఏటిగట్టు కుంగిపోయింది. 100 మీటర్ల మేర గట్టు నదిలోకి కుంగిపోయింది. దీంతో తీర ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆధునీకరణ పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే గట్టు కుంగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజమండ్రి నుంచి ప్రవహించే గోదావరి నది కోనసీమలో 5 పాయలుగా విడిపోతుంది. నది ప్రవహించే 492 కిలోమీటర్ల మేర ఏటిగట్లను ఆధునీకరించాలని 2006లో ప్రభుత్వం ఆదేశించింది. పనుల్లో జాప్యం వల్ల 387 కిలోమీటర్ల గట్లను ఆధునీకరించినట్లు అధికారుల రికార్డులు చెప్తున్నాయి. ఇందులో కుంగిపోయిన రాజోలు ఏటిగట్టు కూడా ఉంది. దీన్ని చూస్తేనే ఇరిగేషన్ అధికారుల పనితీరు తెలుస్తోంది. ఆధునీకరణ పనుల్లో అధికారులు అవినీతికి పాల్పడ్డారని ప్రజాప్రతినిధులే చెప్పడం విశేషం. ప్రభుత్వం అనేది నిధులు తీసుకొచ్చి దాన్ని సక్రమంగా చేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, రైతాంగాన్ని, అక్కడ సంబంధించినటువంటి ఈ ముంపుకి గురి కాకుండా పంట పొలాలన్నీ కాపాడడానికి చేపట్టినటువంటి ఏటిగట్ల పరిరక్షణ కోట్లాది రూపాయలు ఇస్తే దాంట్లో అవినీతి జరిగిన మాట మాత్రం పూర్తిగా నేను కూడా నమ్ముతున్నాను. ఇంచేత దీన్ని పరిరక్షించవలసినటువంటి అధికారులు ఇవాళ అవినీతి అనేటువంటి జాడ్యం ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పట్టి పీడిస్తుంది. రాబోయే తరాల్లో మరి ఇప్పుడు జరుగుతున్న అవినీతి వల్ల ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దీని యొక్క బాధలు మనం పడుతుంటాం. వేల కోట్ల రూపాయలు కేటాయించి పనులను గాలికి వదిలేసిన అధికారులు 100 కోట్ల రూపాయలను నీటిపాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఏటిగట్ల పనుల్లో నాణ్యత పాటించాలని స్థానికులు కోరుతున్నారు.